బ్యాంక్ లోన్ ఎప్పటి నుంచి కట్టాలన్నటువంటి ఒక క్లారిటీ లేదు. అది అదైనా సరే కొంత టైం ఇస్తుంది. ఈ 2 బ్యాంకులు ఎందుకు తీసుకుంటారంటే వీటి దగ్గర అవి వెంటనే ఇవాళే రేపు పొద్దున మనం కన్స్ట్రక్షన్ బిగిన్ చేయగానే రీపేమెంట్లు ఉండవు. సర్టన్ పీరియడ్, దాన్ని ఏమంటారంటే స్పేస్ పీరియడ్ వస్తుంది అనమాట, గ్యాప్ పీరియడ్. ఆ గ్యాప్ పీరియడ్ తర్వాత కట్టాలి. అప్పుడు కూడా ఏడీబీ దాంట్లో వచ్చేటప్పటికి వడ్డీ లేని రుణం అది. ఇది వడ్డీతో ఉన్నటువంటి రుణం ప్రపంచ బ్యాంక్. అయితే వీటికి సంబంధించి చంద్రబాబు సభలో చెప్పింది అదే, భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి చెప్పింది కూడా అదే. ఏంటది, ఇక్కడ మనం కట్టమది కేంద్రం కడుతుందని. 20 సంవత్సరాల తర్వాత మనం బతికి బాగుంటే అప్పుడు బడ్జెట్ లో ఏం పెడతారనేది తెలుస్తుంది. ఈ లోపైతే 20 ఏళ్ల దాకా మనం ఏం కట్టం కదా. కాబట్టి దాని గురించి ఎక్కువ అనవసరమైనటువంటి రాద్ధాంతం అవసరం. రాజధాని అయితే అయిపోద్ది, నిర్మాణం అయితే పూర్తి అయిపోద్ది, అంతే కదా. ప్రాథమికమైనటువంటిది అయిపోతుంది, రాజధాని అంతా తయారైపోవడం అనేది కాదు. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ ఏమేం కడుతున్నారో అయ్యి, దాంతో పాటు ఇప్పుడు ఆ లాటరీలు తీశారు కాబట్టి నిన్న ముందు అసలు డెవలప్మెంట్ అది అయిపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కట్టి ఎన్ని కడుతుంది, 10 బిల్డింగ్లు కడుతుంది, రోడ్లు వేస్తుంది, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పబ్లిక్ వస్తేనే వస్తుంది. ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి లాటరీలు తీశారు కాబట్టి వాళ్ళ చేతికి ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు 10 ఎకరాలు ఇచ్చినటువంటి వాడికి 10-1500 1200 గజాలు